వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 25,000 మందికి పైగా దేశ విదేశాలలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, కార్పొరేట్ హాస్పిటల్స్, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్, సాగర్ నగర్లలో, హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేట్లలో మొత్తం 5 క్యాంపస్లను సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఇప్పుడు అందరూ ఫ్రెష్గా 10th కంప్లీట్ అయ్యారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎటు వెళ్ళాలి ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? కంగ్రాచులేషన్స్ 10th పాస్ అయిన 10th కంప్లీట్ చేసిన పిల్లలకి, ఇంటర్ కంప్లీట్ చేసిన పిల్లలకి. యాక్చువల్గా ఇంకా రిజల్ట్స్ రాలేదు కానీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి చాలా మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారండి పిల్లలందరికీ. వెంటనే మనం మళ్ళీ అడ్మిషన్స్ ఏంటి, మళ్ళీ ఇదేంటి అన్నది చెప్పడం అన్నది కొంచెం మెల్లమెల్లగా తీసుకెళ్దాం. బట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా, మచ్ కన్ఫ్యూజన్ అన్నది లేకుండా నిజంగానే ఎక్కువ మార్కెట్లో ఎక్కువ కోర్సులు ఉంటాం. అలాగే వాళ్ళకు కూడా అనేకమైన అభిప్రాయాలు ఉంటాం. ఇవాళ రోజున స్టూడెంట్కి ఏంటంటే ఇంతకు ముందు ఒక 10 years, 15 years, 20 years బ్యాక్ అయితే కనుక డిగ్రీలో బీకాము, బీఎస్సీ, అదే కనుక లేదంటే ఇంజనీరింగ్, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్, బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి మెడిసిన్, ఇలాగ ఒక 4-5 ఉండే డిగ్రీ ప్రోగ్రామ్స్. ఇవాళ అలా కాదనమాట. దే ఆర్ లాట్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు టెక్నాలజీ ఉంది, ఐటీ ఉంది, అలాగే బ్యాంక్స్, ఫైనాన్షియల్గా సెక్టర్స్కి ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్స్కి ఉన్నాయి, అలాగే కార్పొరేట్ సెక్టర్స్కి ఉన్నాయి, అలాగే ఎస్పెషలీ హాస్పిటాలిటీ సెక్టర్స్కి ఉన్నాయి. ఇలా అనేకమైన ప్రోగ్రామ్స్ వస్తాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చాలా విలువలతో మనం రన్ చేయటం, మన దగ్గర చదివిన పిల్లలకి 100% ప్లేస్మెంట్ ఇవ్వటం అన్నది చాలా ముఖ్యంగా మనం పిల్లలకి అడ్వైస్ చెప్తున్నానండి. అలాగే పేరెంట్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ని చాలామంది ఫాలో అవుతారు, చాలామంది తెలుసు ఈ కాలేజీలో చదివితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఏంటి అని చెప్పి చాలామందికి ఆల్రెడీ తెలుసు అనమాట. నవంబర్, డిసెంబర్ నుంచే ఆల్మోస్ట్ వాకిన్స్ వస్తున్నాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాయి, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం సీరియస్గా మూవ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్, తెలుసుకుంటూ ఉంటారు, కోర్సుల గురించి తెలుసుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని చెప్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి మనం ఇవాళ నుంచే కౌన్సిలింగ్ అన్నది స్టార్ట్ చేయాలి కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సో ఏబిఎన్ లాంటి ప్లాట్ఫామ్ని తీసుకుని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పడంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి, ఆ కోర్సెస్ చేయటం మూలంగా ఉపయోగాలు ఏంటి, అంటే సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సుల గురించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోర్సెస్ ఏంటి, ఆ కోర్సెస్ చేయటం మూలంగా ఉపయోగాలు ఏంటో చెప్పడానికి ఏబిఎన్ ఈ ప్లాట్ఫామ్ మాకు ఇవ్వటం అన్నది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ ఏబిఎన్ సిబ్బందికి కానీ ఏబిఎన్ యాజమాన్యం కానీ థ్యాంక్స్ చెప్పాలి దీనికి. అలాగే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఎనలైట్ చేయడానికి అండి. అంటే ఒక స్టూడెంట్కి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి, పేరెంట్స్కి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. బట్ నాట్ అట్ ఆల్ మా కాలేజ్ అనేది జాయిన్ అవ్వండి, మా కాలేజ్లో ఈ కోర్సులు చదివితేనే మీకు 100% ప్లేస్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి మాత్రం కాదు. డెఫినెట్గా దెర్ ఆర్ గుడ్ కోర్సెస్. బయట కాలేజెస్లు ఉన్నాయి, బయట కాలేజెస్ చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, బయట మంచి కోర్సెస్ ఉన్నాయి. కాకపోతే స్టూడెంట్ యొక్క ఇష్టాలని, అతని యొక్క భవిష్యత్తుని ఎలా ఊహించుకుంటున్నాడు అన్నది పేరెంట్స్ కూడా బాగా గమనిస్తున్నారు, పేరెంట్స్ కూడా వాటిని కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి మనం స్టూడెంట్కి తగ్గట్టు, అతని స్ట్రెంత్స్కి తగ్గట్టు కోర్సెస్ ఏంటి అన్నది మనం అడ్వైస్ చేయాలి. కాబట్టి స్టూడెంట్కి మనం ఇక్కడ టీవీలో చెప్పిన దానికంటే కూడా స్టూడెంట్ మా కాలేజ్కి వస్తే ఆ స్టూడెంట్తో మాట్లాడి అతని యొక్క అభిప్రాయాలు తెలుసుకుని, అతని స్ట్రెంత్స్ ఏంటో తెలుసుకుని, అతని వీక్నెస్ ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి మనం కోర్సెస్ కూడా మనం మన కాలేజీలో ఉన్న కోర్సెస్ ఆఫర్ చేయడమే కాదు, మిగతా కాలేజెస్లో అసలు ఏం కోర్సులు ఉంటాయి, ఏ
కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ కాలేజ్లో ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఎవ్వరూ కూడా మొహమాట పడక్కర్లేదు. అంటే ఈ కాలేజ్కి ఫోన్ చేస్తానో, ఈ కాలేజ్కి వెళ్తానో, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలని ఏం లేదు. యూ కెన్ గెట్ నాలెడ్జ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోర్సెస్ గురించి మీరు నాలెడ్జ్ సంపాదించడానికి మాకు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. ఆల్ 7 days వీఆర్ ఓపెన్, వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ వీక్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా మేము వర్క్ చేస్తాం. ఆ టైంలో మీరు ఎప్పుడైనా యూ కెన్ ఫ్రీ టు కాల్ అండ్ యూ కెన్ ఫ్రీ టు వాక్ ఇన్ అండి. ఎస్, మీరు చెప్పినట్లు మార్కెట్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువైంది, ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కువైంది పిల్లలకి, ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా. సో ఇప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషనే వాళ్ళ ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు వచ్చింది, అది ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ చేస్తుంది. సో మెయిన్గా మీ దగ్గరికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత కరెక్ట్ డెసిషన్ ఇవ్వగలరా, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వస్తే మీ దగ్గర కరెక్ట్ డెసిషన్ ఇవ్వగలరా? ఎప్పుడైనా అండి, ఏ స్టేజ్లో అయినా, అంటే స్టూడెంట్ 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఉద్యోగం వచ్చి సెటిల్ అయినా కానీ కన్ఫ్యూజన్స్ ఉంటానే ఉంటాయండి ప్రతి మనిషికి. సో దాంట్లో మనం కూడా ఉంటాం. యాక్చువల్గా చెప్పాలంటే మనకు కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అనమాట. బట్ కొంచెం కొద్దిగా మనకేంటంటే ఏజ్ పరంగా వచ్చే మెచ్యూరిటీ లెవెల్స్ మూలంగా ఏంటంటే మనం కొంచెం మంచి చెడు మనం తెలుసుకోగలుగుతాం, చెప్పగలుగుతాం. అలాగే పిల్లలకు కూడా వీ హ్యావ్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ అండి. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే సొసైటీకి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళ రోజున ఏ చదువు చదివినా ఉద్యోగం అయితే గ్యారంటీగా వస్తుంది. ఏ పలానా కోర్సు చేస్తేనే ఉద్యోగం అని కాదండి. చదువు అన్నది చదివి ప్రతి స్టూడెంట్ మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకుని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే కనుక 100% జాబ్ అన్నది గ్యారంటీగా వస్తుందండి. వై? బికాస్ ఏ ఆర్గనైజేషన్కైనా కావాల్సింది ఈ రెండు అనమాట. చదువు కంటే కూడా, క్వాలిఫికేషన్ కంటే కూడా మంచి బాడీ లాంగ్వేజ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి పర్సనాలిటీ ఈ ఉంటే కనుక ఎక్కడ ఏం చదివినా కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనో లేకపోతే మన హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయి. సో నాట్ మచ్ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళకి తెలిసిన అవగాహన వరకు ఏ కోర్స్ చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆ స్టూడెంట్ అనుకుంటున్నాడో ఆ కోర్సులో అంటే మంచి ఏంటి, చెడేంటి అని చెప్పడమే కాకుండా పలానా కోర్స్ చేస్తేనే ఉద్యోగం వస్తుందని స్టూడెంట్ ఒక అభిప్రాయంలో ఉంటాడు. అది కాదండి. ఏ కోర్స్ చేసినా ఉద్యోగం వస్తుందని చెప్పడంతో పాటు తన యొక్క స్కిల్స్ ఏంటి, స్టూడెంట్ యొక్క స్కిల్స్ ఏంటి అన్నది తెలుసుకోవాలంటే స్టూడెంట్తో మనం 10 minutes మాట్లాడటమే కాకుండా పేరెంట్స్ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10th పాస్ అయిన స్టూడెంట్ అయినా, ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్ అయినా, డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ అయినా తల్లిదండ్రులు ఆల్మోస్ట్ 18 years నుంచి 22-23 years వచ్చేదాకా తల్లిదండ్రులే అతన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటో బాగా తెలిసింది వాళ్ళకే అనమాట. సో ఆ స్ట్రెంగ్స్ వైపు మనం మళ్లించగలిగితే, ఇఫ్ స్టూడెంట్ ఈస్ గుడ్ ఎట్ హాస్పిటాలిటీ, అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తాం చాలా మర్యాదగా మాట్లాడతాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, బాగా సహనం ఎక్కువ ఉంది, పేషెన్స్ లెవెల్స్ చాలా బాగున్నాయి అనుకున్న స్టూడెంట్కి హాస్పిటాలిటీ అంటే హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు వెళ్తే చాలా బాగా సక్సెస్ అవుతాడు. కొంతమంది పిల్లలు చాలా డైనమిక్గా ఉంటారండి. ఎప్పుడు వాళ్ళతో పాటు ఒక 20 మంది ఫ్రెండ్స్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళని ఏమనుకుంటామంటే మనం ఆగతాయితనంగా తిరుగుతున్నాడు అనుకుంటాం. కాదండి, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ. అంటే లీడర్షిప్ క్వాలిటీ ఉంది. అతను చెప్పింది ఒక 20 మంది వింటున్నారు, అతను వెనక ఒక 20 మంది వస్తున్నారు అంటే కనుక అతనికి చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంది. అలాంటి వాడు ఒక మంచి మేనేజర్ అవుతాడు, ఒక మంచి HR అవుతాడు. అలాంటి టీమ్ లీడింగ్ కెపాసిటీస్ ఉంది కాబట్టి చాలా మంచి అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడు. అలాంటి పిల్లలకి మేనేజ్మెంట్ కోర్స్ చేయమని చెప్పడం మనం అంటే అటుపక్క వాళ్ళకి మనం కాన్సన్ట్రేట్ చేసేటట్టు మనం ఎంకరేజ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే BSc చదివిన పిల్లలండి, చాలామంది పిల్లలు BSc ఎందుకు జాయిన్ అవుతారంటే మెడిసిన్ చదవాలి అని అల్టిమేట్ గోల్. కానీ మెడిసిన్ సీట్లు ఎన్ని ఉన్నాయి, అసలు స్టూడెంట్స్ ఎంతమంది ఎంట్రన్స్ రాస్తున్నారు, ఇవాళ రోజున నీట్ ఎంట్రన్స్ ఎంతమంది రాస్తున్నారు, అంతమందికి సీట్లు వస్తున్నాయా అంటే కనుక పిల్లలకి చాలా వరకు తెలియని విషయం ఏంటంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి సీట్లు రావు. ఎందుకంటే వీళ్ళు బాగా చదవట్లేదని కాదండి, బాగా చదివే పిల్లలే, అందరితో పాటు చాలా బ్రహ్మాండంగా చదువుతారు, అందరితో చాలా కాంపిటేటివ్గా ఉంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అది తక్కువ సీట్స్ ఉండటం మూలంగా 90% మంది పిల్లలకి సీట్లు రావు. సో 90% మంది పిల్లలు ఏం చేయాలి, చదవకుండా వదిలేయాలా, ఇంకేం చదవకూడదా మెడిసిన్ కాకుండా మెడిసిన్తో పాటు ఈక్వల్గా ఉండే కోర్సెస్ ఏంటి, అలాగే వాళ్ళు మెడిసిన్ చదివితే వాళ్ళు అసలు ఏం చేయాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అయితే సొసైటీకి సర్వీస్ చేయాలనుకుంటున్నారు, ఒక పేషెంట్కి ట్రీట్ చేయాలనుకుంటున్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, మంచి గౌరవ మర్యాదలు సంపాదించాలనుకున్నారు. అలాంటి కోర్సెస్ ఏమున్నాయి అని చెప్పడానికి
మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది అలాంటి పిల్లలకి చాలా మంచిది. సో మీకు మెడిసిన్లో సీట్ రాకపోయినా మీరు ఇబ్బంది పడమాకండి. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్టర్నేట్ కోర్స్. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు డాక్టర్ గారు లాగా మీరు వర్క్ చేస్తారు, హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు, పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. ఎలా అని చెప్పి చాలామందికి నేను చెప్పేది కొంచెం అర్థం కాకపోవచ్చు, లాజిక్ అందకపోవచ్చు. నేను ఏం చెప్తున్నానంటే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ సైన్స్ చదువుతారు కాబట్టి ఒక పేషెంట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ని బట్టి ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ స్టూడెంట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాకైనా, షుగర్ లెవెల్స్ తగ్గించడానికైనా ఆయన కొంచెం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ ఒక్కటే సరిపోద్దా? కాదండి. ఆటోమేటిక్గా ఆ పేషెంట్కి మనం డైట్ విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. డైట్ గురించి ఎవరు చెప్తారు? డాక్టర్ గారు చెప్తారా? డాక్టర్ గారు చెప్పరు. డాక్టర్ గారు ఓన్లీ మెడిసిన్స్ గురించే చెప్తారు, మెడిసిన్ ఎలా వాడాలో చెప్తారు. బట్ డైట్ గురించి చెప్పేది ఎవరంటే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివిన పిల్లలు అనమాట. సో ఈ పిల్లలు అలాంటి పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ బట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకోవాలి, లంచ్కి ఏం తీసుకోవాలి, లంచ్కి డిన్నర్కి మధ్యలో స్నాక్ ఏం తీసుకోవాలి, అలాగే ఆయిల్స్ ఏం వాడాలి, ఆయిల్స్ ఎలా వాడాలి, సాల్ట్ ఎంతవరకు ఎంత మోతాదులో వాడాలి, స్వీట్స్ అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇలాంటివన్నీ కూడా గైడ్ చేసేది ఈ పిల్లలే అనమాట. సో ఈ పిల్లలు ఇలాంటి పేషెంట్స్కి గైడ్ చేయడమే కాకుండా, ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేయడమే కాకుండా ఇవాళ రోజున ఫిలిం స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పీపుల్ కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. గ్లామరస్గా కనపడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా కానీ ఆకర్షణీయంగా కనపడినప్పుడే వాళ్ళకి అంటే సొసైటీలో ఒక గుర్తింపు కూడా వస్తుంది అనమాట. సో ఇలాగా ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ పీపుల్, రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్ట్ పీపుల్ వై దే ట్రై టు బి ఫిట్ ఇనఫ్, ఫిట్గా ఉండాలి, బాగా అందంగా కనపడాలని ఎందుకు అనుకుంటారు అంటే కనుక వాళ్ళకి చరిష్మా ఎందుకు వస్తుంది అంటే కనుక ఇలా మనుషుల్లో వెళ్తారు కాబట్టి, ఆ మనుషుల్లో ఒక ఉన్నతంగా ఉండే మనుషులు కాబట్టి వీళ్ళు కూడా బాగా కనపడాలనుకుంటారు. అవన్నీ కనపడాలంటే మెడిసిన్స్ కాదండి, అంటే హెల్త్ని బాగా కాపాడుకోవాలి, ఫిట్నెస్ బాగా కాపాడుకోవాలంటే ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈటింగ్ హ్యాబిట్స్ ఎవరు చెప్తారు? ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళే చెప్తారు. బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ సిస్టమ్ అనమాట. సో ఇలా చదువుకుంటున్నారు కాబట్టి ఈ పిల్లలు ఒక డాక్టర్ గారు లాగా సొసైటీలో ఉంటారు. సో బీఎస్సీ చేసిన పిల్లలు మెడిసినే చదవాల్సిన అవసరం లేదు డాక్టర్ అవ్వాలంటే. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసినా కానీ మీరు డాక్టర్ అవుతారు. రైట్, కోర్సుల గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఎస్ గీతిక గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో గీతిక గారు నమస్తే అండి. నమస్తే సార్, నేను సివిల్ సప్లై ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే అండి. పాప ఇప్పుడు ఎంపీసీ తీసుకుంది. అది మనకి ఫ్యూచర్ గా తనకి ఏం చేయించాలన్నది నాకు తెలియట్లేదు, ఒకసారి చెప్తారా? ఓకే, డెఫినెట్గా ఎంపీసీ చదివిన పిల్లలు సామాన్యంగా ఇంజనీరింగ్కి వెళ్తారండి. బట్ మీరు మా షో చూసి ఫోన్ చేశారంటే మాది ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, డిగ్రీ కాలేజ్, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడతానండి. మా దగ్గర ఎంపీసీ చదివిన పిల్లలకి బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, ఈ ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అయినా డిగ్రీ లెవెల్లో చేయొచ్చండి. దేర్ ఇస్ వన్ మోర్ ప్రోగ్రామ్, ఇవాళ జనరేషన్కి చాలా చాలా ఇంట్రెస్ట్ కలిగించే ప్రోగ్రాము, ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ఒక రెవల్యూషన్ లాగా మార్పు తీసుకొచ్చి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఇండస్ట్రీ ఏఐ అండ్ డేటా సైన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇవాళ రోజున న్యూ జనరేషన్ అంటే మనకి ఇవాళ ఉన్న 10th పాస్ అయిన పిల్లలు కానీ, ఇంటర్ పాస్ అయిన పిల్లలు కానీ, 10th పాస్ డిగ్రీ పాస్ అయిన పిల్లలకు కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డేటా సైన్స్ మీద చాలా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ మనం ఈ సంవత్సరం మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి, మనం స్టార్ట్ చేయడం జరిగింది. డేటా సైన్స్ అండ్ ఏఐ కాంబినేషన్లో ఉంటుంది. అలాగే మిషన్ లెర్నింగ్, పైథాన్, ఎక్సెల్ ఇలాంటి సాఫ్ట్వేర్ సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఇంతకు ముందు ఏంటంటే ఇలాంటి చదవాలి అంటే కనుక ఓన్లీ ఇంజనీరింగ్లోనే ఉండే ఈ సబ్జెక్ట్స్. కానీ వాళ్ళ రోజున యూజీసీ కానీ, యూనివర్సిటీస్ కానీ డిగ్రీ లెవెల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తే డిగ్రీ లెవెల్ చదివిన పిల్లలు కూడా టెక్నాలజీ వైపు, సాఫ్ట్వేర్ వైపు ఇలాంటి కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చాలా మంచి అంటే స్టెప్ తీసుకున్నారండి. ఇలాంటి కోర్సెస్ డిగ్రీలో కూడా ఇవ్వటం, అలాంటి డిగ్రీ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది. సో మెయిన్గా ఎంపీసీ చదివే పిల్లలకి
బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి. ఒకసారి పాపని మీరు ఒకసారి మన వెబ్సైట్ విజిట్ చేయమని చెప్పండి. 6 సెమిస్టర్స్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, 6 సెమిస్టర్స్ ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్స్ చేస్తుంది పాప, ఆ తర్వాత 6 సెమిస్టర్స్ తర్వాత ఏం చదివితే బాగుంటుంది, లేదు ఉద్యోగానికి వెళ్తే బాగుంటుందా, అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఉద్యోగం ఇప్పించే బాధ్యత 100% కాలేజ్దేనండి. కాకపోతే కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్తారు. సో ఆ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాం మంచిదా కాదా అని చెప్పి తను అన్ని విధాలా తెలుసుకుంటుంది. సో లేదు తనకి ఇంకా క్లారిటీగా ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక షీ కెన్ వాక్ ఇన్ టు ద కాలేజ్ అండి. మనకి విశాఖపట్నంలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ద్వారకా నగర్ మెయిన్ రోడ్లో ఒక క్యాంపస్ ఉంది, అలాగే సాగర్ నగర్లో ఒక క్యాంపస్ ఉంది, అలాగే హైదరాబాద్ వచ్చేపాటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక క్యాంపస్ ఉంది, అలాగే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక క్యాంపస్ ఉంది, అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా క్యాంపస్ ఉన్నాయండి. ఈ క్యాంపసెస్లో ఏది మీకు దగ్గర అనుకుంటున్నారో, ఏది మీకు సూటబుల్ అనుకుంటున్నారో ఆ క్యాంపస్కి 7 days వీక్లో ఉన్న ఆల్ 7 days వీఆర్ వర్కింగ్ అండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా మేము కాలేజ్లో ఉంటాం, వర్క్ చేస్తాం. మా కౌన్సిలర్స్ ఉంటారు, మా హెడ్స్ ఉంటారు, మా ప్రిన్సిపల్స్ ఉంటారు. దే విల్ గైడ్ యూ, దే విల్ కౌన్సిల్ యువర్ చైల్డ్. సో మీకు ఈ కోర్సెస్ అన్ని కోర్సెస్ గురించి పూర్తి వివరంగా చెప్తారు. మీకు నచ్చితే మా కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. లేని పక్షంలో మీరు ఇంకా మిగతా కోర్సుల గురించి తెలుసుకోవాలన్నా మా కౌన్సిలర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారండి. రైట్ సార్, ఎంత అవేర్నెస్ ఉన్నా కానీ ఇంకా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేస్తే బీటెక్ లేదా మెడిసిన్ వైపే ఉంటున్నారు. చాలా కోర్సులు ఉన్నాయి, చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారు. సో మెయిన్గా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎటువంటి కోర్సులు అందిస్తుంది, ఏ కోర్సులు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి, మెడిసిన్ చదివిన పిల్లలకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని పిల్లల మీద రుద్దుతున్నారనమాట. కాకపోతే లాస్ట్ అంటే 5 years నుంచి చాలా చేంజ్ వచ్చిందండి. అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పొచ్చు అనమాట. ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే ఆ 2 years పిల్లలు ఇంట్లో ఎక్కువగా ఉండటం, ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించి అంటే ఫోన్ల మూలంగా కానీ, లేకపోతే కంప్యూటర్ మూలంగా కానీ, ఒక ల్యాప్టాప్ మూలంగా కానీ, ఇంటర్నెట్ త్రూగా వాళ్ళు చాలా విషయాలు చాలా తెలుసుకున్నారు, చాలా అప్గ్రేడ్ అవుతున్నారు అనమాట. అక్కడి నుంచి కొంచెం అంటే మూడు ఎలా ఉందంటే పేరెంట్స్ చెప్పిన దానికంటే కూడా పిల్లలు చెప్పింది పేరెంట్స్ వినే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పేరెంట్స్కి పిల్లలే చెప్తున్నారు, ఈ కోర్స్ నేను చదవాలనుకుంటున్నాను, ఈ కోర్స్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ కోర్సులో నేను పలానా అది సాధించాలనుకుంటున్నానని చెప్పి పిల్లలే పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళతో మాట్లాడి వచ్చి జాయిన్ అవుతున్నారు. సో అలా అని చెప్పి ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగాలు రావు, మెడిసిన్ చదివితే సెటిల్ అవ్వరని అంటలేదండి. దోస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ప్రోగ్రామ్స్. కాకపోతే ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుందండి, ఒక ఇష్టం ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది అనమాట. ఆ అభిప్రాయం మీద ఆ టాలెంట్ని, అతని యొక్క ఇంట్రెస్ట్ని, అలాగే అతని యొక్క స్ట్రెంగ్స్ని మనం గుర్తించి అతను ఎటు వెళ్ళాలనుకుంటున్నాడు, ఏ ఇండస్ట్రీని ఎంచుకోవాలనుకుంటున్నాడు, ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు ఏం కోర్సెస్ ఉన్నాయని తెలుసుకుని అలాంటి కోర్సెస్లోకి మనం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మన దగ్గర ఉన్న కోర్సెస్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, అలాగే మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేయాలి అంటే ఒక స్పెషలైజ్డ్గా ఒక స్టూడెంట్కి బాండ్ గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, సహనం చాలా ఎక్కువ ఉంటాం, అంటే పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాం, గెస్ట్ రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేయడం, అంటే ఎవరితో అయినా కానీ చాలా కలుపుకోలుతనంగా మాట్లాడుతూ, ఎవరితో అయినా చాలా బాగా నవ్వుతూ మాట్లాడే పిల్లలు హాస్పిటాలిటీ రంగంలోకి వస్తాయి. అంటే ఇంటర్లో హోటల్ మేనేజ్మెంట్ కానీ, డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ కానీ, అలాగే మాస్టర్స్లో హోటల్ మేనేజ్మెంట్ కానీ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే స్టూడెంట్కి కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టు డైనమిక్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు బీబీఏకి వెళ్తే చాలా బాగుంటుంది. సో అంతేగాని మనం ఫలానా పర్టికులర్గా ఒక కోర్స్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు రావన్నది లేదండి. చదువుకున్న ప్రతి మనిషికి వాళ్ళ రోజున ఉద్యోగాలు అవైలబిలిటీలో ఉన్నాయి. డెఫినెట్గా దానికి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకుంటామే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫిలిం యాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఫిలిం యాక్టర్ అవ్వాల్సిన అతను ఫిలిం యాక్టింగ్లో అతను ట్రైన్ అవ్వాలి, కానీ ఇంజనీరింగ్ చేసి ఫిలిం యాక్టర్ అవ్వటం అన్నది కొంచెం కష్టం కదా. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా ఫిలిం యాక్టింగ్లో కోర్సులో తను ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. కానీ దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఈ కాంట్ బికమ్ ఏ యాక్టర్ అనమాట. సో డెఫినెట్గా ఎలాంటి ఉద్యోగానికి వెళ్ళినా కానీ, ఎలాంటి దీనికి వెళ్ళినా కానీ, అంటే ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు, ఆ ఉద్యోగానికి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకుని స్టూడెంట్కి వెళ్ళాలి. సో మన యొక్క స్పెషాలిటీ, సన్ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్ని గుర్తించి అతని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఏ ఇండస్ట్రీలో
సెటిల్ అవ్వాలనుకుంటున్నాడో ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు స్టూడెంట్స్కి స్కిల్స్ డెవలప్ చేయడం, మంచి అకాడమిక్స్ నేర్పించడం, మంచి ట్రైనింగ్ ఇవ్వటం, మంచి ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, ఆ ఇంటర్న్షిప్స్ త్రూగా అతనికి స్టైఫండ్ వచ్చేటట్టు చేయటం, ఆ స్టైఫండ్ రావటం మూలంగా అతనికి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుద్ది. ఆ ఉద్యోగం వచ్చేపాటికి దగ్గరగా సంవత్సరానికి 5 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 10 లక్షల రూపాయల దాకా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించడం జరుగుతుందండి. సో ఇలాగా స్టూడెంట్కి అతను ఎంచుకున్న కోర్స్ మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడమే కాదు, స్కిల్స్ బాగా నేర్పించడం జరుగుతుందండి. రైట్, ఇప్పటి వరకు బీఎస్సీ బీబీఏతో పాటు ఇప్పుడు కొత్తగా బీఎస్సీ అండ్ డేటా సైన్స్ కోర్స్ ఉంది అని చెప్పారు, కొత్తగా యాడ్ చేశారని చెప్పారు. సో ఇప్పటి వరకు ఏ వల్ల జాబులు పోతున్నాయి అయ్యి అని వింటూ ఉన్నాము. సో ఈ కోర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఏం లేదు, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లాజికలీ అండి. మనకి 30 years బ్యాక్ 40 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు కంప్యూటర్ వచ్చింది, ఇంకా మనుషులకి ఎవరికి పని లేదనుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే ప్రాక్టికల్గా మనం చూస్తే మనకి ఏమైంది, హైదరాబాద్లో అప్పట్లో పాపులేషన్ 60 లక్షలు 70 లక్షలు ఉంటే ఇవాళ 1,40,00,000 దాకా వెళ్ళింది. వై? బికాస్ మెయిన్ కారణం ఏంటంటే హైటెక్ సిటీ మూలంగా, ఒక సైబర్ సిటీ మూలంగా, ఒక కంప్యూటర్ మూలంగా, ఒక సాఫ్ట్వేర్ మూలంగా అనమాట. అంటే ఉద్యోగాలు వచ్చినాయా లేదా పోయినాయా అన్నది మనం సింపుల్గా ఆలోచించాలి. సో ఎప్పుడైనా టెక్నాలజీ పెరిగేటప్పుడు కొంత ఇలాంటి అంటే జరగటం, అంటే ఆలోచనలు రావటం కానీ లేకపోతే ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వటం కానీ జరుగుద్దండి. అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్టింగ్ అయ్యేటప్పుడు అనమాట, షిఫ్ట్ అయ్యే టైంలో. బట్ ఉద్యోగం అన్నది మనిషి చేయాల్సిందే, మనిషికి రావాల్సిందే. మనిషికి ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఆ టెక్నాలజీని యూజ్ చేయడానికైనా మనిషి ఉండాలండి. సో మనిషి ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు రావన్న సమస్య లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ స్కిల్ అన్నది డెవలప్ చేసుకున్నాడా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. రమేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఎస్, కాల్ కట్ అయినట్లుందండి. మీరు ఇంతకు ముందు చెప్పినట్లు చాలా మంచి కాలేజీలే ఉన్నాయి, బట్ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో మిగతా కాలేజీలతో పోలిస్తే సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజంగానే సొసైటీలో చాలా కాలేజెస్ ఉన్నాయండి. సో ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్ట్రెంగ్స్ ఉంటాయి. అలాగే మా స్ట్రెంగ్త్ ఏంటి అన్నది చెప్పాలి అంటే కనుక మిగతా కాలేజీలతోనూ మా కాలేజ్కి డిఫరెన్స్ చెప్పాలి అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. అంటే ఐఐపి ప్రోగ్రామ్స్ అంటాం. ప్రతి స్టూడెంట్ మా దగ్గర చదువుకునేటప్పుడే ఇండస్ట్రీకి పంపించి మేము అక్కడ ట్రైనింగ్ చేపిస్తాం. అది ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే మన హైదరాబాద్లోనే ట్రైనింగ్ అవ్వచ్చు. బట్ కంపల్సరీగా చదువుకునే టైంలో అతనికి కొంత సమయం ట్రైనింగ్ పరంగా మాత్రం మనం చేస్తాం. దాని మూలంగా స్టూడెంట్కి మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే అతను ఎంచుకున్న ఇండస్ట్రీకి సంబంధించి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు కాబట్టి చదువుకునేటప్పుడే అక్కడ ఉన్న సీనియర్స్తో మాట్లాడతాడు, రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి అతని భవిష్యత్తు మీద అతనికి ఒక అవగాహన వస్తుంది, ఇంట్రెస్ట్ పెరుగుద్ది, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. అలాగే కోర్స్ కంప్లీట్ అయ్యే వాటికి మన దగ్గర చదివినప్పుడు డిగ్రీ చదివి పూర్తి అయిపోయినాక డిగ్రీ సర్టిఫికేట్ మన కాలేజ్ నుంచి, అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే కాలేజ్ సర్టిఫికేషన్ ఒకటి, దాంతోపాటు ఆర్గనైజేషన్లో వర్క్ చేశాడు కాబట్టి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి కాంబినేషన్తో 100% ఉద్యోగం అన్నది గ్యారంటీగా వస్తుంది. ఉద్యోగం ఒకటే రావటమే కాదండి, రాగానే బాగా పర్ఫామ్ చేస్తాడు. పర్ఫామ్ చేయడం మూలంగా మంచి అంటే హైట్స్కి వెళ్తాడు అనమాట. అంటే మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి శాలరీ హైక్స్ కూడా వస్తాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కన్ఫ్యూజన్లో ఉన్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి కోర్సుల గురించి డీటెయిల్గా చెప్పి వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇచ్చిన ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.